రోషమన్ ఎఫెక్ట్లో అంటే ఒక కథని ఇద్దరు పర్సెప్షన్లోని చెప్పడం అన్నది చాలా హెవీ టాస్క్ బ్రో. అంటే టఫ్ టాస్క్ యాక్చువల్లీ. బికాజ్ ఇక్కడ ఆడియన్స్ చూస్తున్న ఆడియన్స్ ఒకే కథను రెండుసార్లు వినాలి. సో వాళ్ళు బోర్ కొట్టకూడదు. సో కొత్తగా రెండోసారి చెప్పేటప్పుడు 2 సార్లు అయినా 3 సార్లు అయినా ఎక్కువ క్యారెక్టర్ అంటే ఇప్పుడు రోషమన్లోని మూవీలో 4 క్యారెక్టర్స్ చెప్తారు ఒకే కథని. బట్ అంత రిస్క్ చేయలేదు ఇక్కడ. ఒకే కథని 2 క్యారెక్టర్స్ చెప్తారు. సో ఒక కథని ఒక క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పేసిన తర్వాత అదే కథని ఇంకో క్యారెక్టర్ మళ్ళీ నరేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా బోర్ ఫీల్ అవుతారు ఆడియన్స్. బట్ అలా బోర్ ఫీల్ అవ్వకుండా ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి. అంటే వీడు చెప్పిన నరేషన్లో కాకుండా కొత్త ఎలిమెంట్స్ వాడు చెప్పాలి ఇంకో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారు. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. ఇక్కడ రైటర్ కమల్ హాసన్ గారు ఇలాంటి ఒక టఫ్ టాస్క్లోని ఒక కాంప్లికేటెడ్ స్టోరీని చూస్ చేసుకుంటే కనుక ఇంకా టఫ్ అయ్యేది. నార్మల్ ఒక లేమెన్ చూసినా సరే సినిమా అర్థం అవ్వాలి 2 వర్షన్స్లో చెప్పినా. సో ఒక ఊరు మనిషి చూసినా సరే కథ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో రూటెడ్ విలేజ్ స్టోరీని ప్రజెంట్ చేశారు. మనకి ఏదో ఒక ఇదే కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మనకి ఏ కథనే చెప్పచ్చు. సిటీలో కథ చెప్పచ్చు, లేదా ఒక మర్డర్ మిస్టరీ చెప్పచ్చు, లేదా ఇంకా సైన్స్ ఫిక్షన్ లాంటి స్టోరీలు, అవి ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది చూసే ఆడియన్స్కి. వెన్ ఇట్ ఈస్ రూటెడ్ స్టోరీ, ఒక అసలు సినిమా అంటే ఏంటో తెలియని ఒక లేమెన్కి కూడా కథ అర్థమైపోతుంది. సో హీ చూజ్ వెరీ నైస్ పార్ట్ టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్. కరెక్ట్.